ఎన్టీపీసీ కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయ్య గ్రాండ్ హోటల్ యజమాని వేణుమాలాని ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద బుధవారం 3వ రోజు వేద పండితులు శ్రీధరాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాహల మధ్య భజన పాటలతో భవానీ మాలధారణ భక్తులు హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరిలత దంపతులు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా వ్యాపారవేత్త వేణుమాలాని కుటుంబ సభ్యులు ఎన్టీపీసీ కృష్ణానగర్లో దుర్గామాతను ప్రతిష్ఠించి ఇక్కడి ప్రజలతో కలిసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. మన హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతూ భక్తిభావాన్ని పెంచుతూ వస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంతం బాగుండాలని, కాలనీవాసులు బాగుండాలని దుర్గామాత అమ్మవారిని వేడుకుంటూ ప్రతినిత్యం పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందరి బాగును కోరుకునే వేణుమాలాని కుటుంబం బాగుండాలని, వారి వ్యాపారాలు అభివృద్ధి చెంది పేదలకు సహాయం చేసే విధంగా అమ్మవారు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నారు. అనంతరం భక్తులకు శ్రీధరాచార్యులు హారతి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా లక్కీ డ్రా నిర్వహించి భక్తులకు బహుమతులను అందజేసి అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఒల్లాల సురేష్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Yeah.
బాగా ఉండాలని మనసుకుంటే ఓడుకుంటున్నాం. ధన్యవాదాలు. వరిగా ఇస్తున్నారు. ఎన్టీపీసీ పట్టణంలోని మన కృష్ణానగర్కు ప్రత్యేకత ఉంటుంది. ఎన్టీపీసీ అంటేనే కృష్ణానగర్ మొదలు. అట్లాంటి కృష్ణానగర్లో గత 7 ఏళ్ళుగా ఏదైతే రాధాకృష్ణ స్వామి టెంపుల్ను ప్రతిష్టాపన చేసుకొని రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి శివాలయం అన్నీ కూడా పెట్టుకొని గత 7 ఏళ్ళుగా ఇక్కడ దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకుంది. ఈ ప్రాంతంలో ఒక హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వారు మన హిందూ ఆచారాలను కొనసాగించుకునే విధంగా పండుగలను పెద్ద ఎత్తున చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ వాసులందరూ, వ్యాపారస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఈ ప్రాంతానికి మార్గదర్శకంగా ఉండి వేణుమలాని కావచ్చు, మన సురేష్ గారు కావచ్చు, మిగతా పెద్దలందరూ కూడా గుడి నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించి ఒక 1 ఇయర్ లోపలనే దాన్ని నిర్మాణం చేసుకొని ఇవాళ ఈ ప్రాంతంలో భక్తిభావాలు నెలకొల్పుకుంటూ ఒక మంచి సాంప్రదాయబద్ధంగా హిందుత్వ పండుగలను జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరికి ఏం అవసరం ఉన్నా, ఆర్థికంగా అవసరం ఉన్నా కానీ వాళ్ళను ఈ హిందుత్వ ఆధారంగా ఆదుకుంటూ ఈ మొత్తము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా, మన ఆచార వ్యవహారాలను ముందుకు తీసుకుపోయే విధంగా వారు చేస్తున్నటువంటి సేవలకు తప్పకుండా అందరికీ కూడా కృష్ణానగర్ వాసులు, ఎన్టీపీసీ వాసులందరికీ కూడా అమ్మవారి దయ ఈ రామగుండం ప్రాంతానికి, తెలంగాణకు, దేశానికి ఉండే విధంగా అందరి కుటుంబాలు గొప్పగా అయ్యే విధంగా ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు వీళ్లకు, అమ్మవారు ఇంకా
అదేవిధంగా వాళ్ళకు ధైర్యాన్ని ఆర్థికంగా అన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటాం.